అస్మద్ గురుభ్యో నమః. టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి ఒక థియరీ విషయానికి సంబంధించిన వీడియో. ముద్ర, వాగ్గేయకార ముద్ర. ముద్ర అంటే సిగ్నేచర్ అని వ్యావహారిక భాషలో. ప్రతి అంశానికి తనది అని చెప్పుకోవడానికి, మిగతా తరాల వాళ్ళకి తెలియడానికి, తెలియపరచడానికి ఉపయోగపడే విషయం ముద్ర. ప్రతి రచనలోని చివరగా లేదా ఎక్కడొక్కడ సాహిత్యానికి అనుగుణంగా ఉండేటట్టుగా అర్థవంతమైన పదంలో వారి రచన అని చెప్పడానికి ముద్ర అనేది ఉపయోగపడుతుంది. వీటిల్లో 12 రకాల ముద్రలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది వాగ్గేయకార ముద్ర. వాగ్గేయకారులు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడే తన పేరునే వచ్చేటట్టుగా చేసుకునేది వాగ్గేయకార ముద్ర. ఉదాహరణకి త్యాగరాజ, త్యాగరాజ సన్నుత, త్యాగరాజనుత అని వచ్చే ముద్ర వాగ్గేయకార ముద్ర, అంటే తన పేరునే పెట్టుకునేది. రెండవది ఇతర నామ ముద్ర. ఏదైనా వాగ్గేయకారులు వారి పేరు కాకుండా వారి నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, దాన్ని ఇతర నామ ముద్ర అంటారు. ఉదాహరణకి సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితారు వారి ఇష్టదైవతమైన గురుగుహ అనే పేరుతోటి రచనలు సాగిస్తూ ఉండేవారు. అలాగే పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వెంకటేశ అనే ముద్రతోటి, అంటే వారి పేరు కాకుండా ఇతర నామంతో ఉండేది ఇతర నామ ముద్ర. ఇక మూడవది రాగముద్ర. రాగం పేరు సంగీతంలో ఆ సాహిత్యంలో ఇనుమడింపజేసేటట్టుగా ఉండేది రాగముద్ర. ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లోని ఈ రాగముద్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మహాగణపతిలో మహాకావ్య నాటకాది ప్రియం అన్నాట అనే రాగం అన్నాట నాటక అనే వచ్చేటట్టుగా చేశారు. ఇది రాగముద్ర. ఇక తాళముద్ర. తాళ ప్రక్రియల్లోని ఉండేటట్టుగా తాళ విషయంలో తాళం పేరు వచ్చేటట్టుగా చేసేది తాళముద్ర. ఆ తర్వాత ఆచార్యముద్ర. వారి గురువులు ఎవరైతే ఉన్నారో వారి పేరు వచ్చేటట్టుగా ఆచార్యముద్ర ఉండేది. ఉదాహరణకి పొన్నయ్య పిళ్ళై అనే వాగ్గేయకారులు తమ గురువుగారైన ముత్తుస్వామి దీక్షితార్ ఇష్టదైవమైన గురుగుహ అనే పేరుతోటి ఉంటుంది. మాయామాళవగౌళ రాగంలో మాయాతీత స్వరూపిణి అనే కృతిలో ఈ ముద్ర గురుగుహ అనేది వాడారు. అందుకని కొంతమంది గురుగుహ వచ్చింది కాబట్టి ఇది దీక్షితార్ కృత పొన్నయ్య పిళ్ళై రచన అనేది కొంతమంది సందిగ్ధం. అక్కర్లేదు, ఎందుకంటే అది తెలుగులో ఉంది కాబట్టి పొన్నయ్య పిళ్ళై రచన అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక రాజముద్ర. ఏ వాగ్గేయకారులైతే ఆ స్థలంలో పరిపాలించే రాజు పేరు కానీ లేదా వారు ఏ రాజపోషకులుగా ఉన్నారో ఆ రాజపోషకులకి వచ్చే పేరుని పెట్టుకునేది రాజముద్ర. ఇక వంశముద్ర. తాను ఏ వంశంలో ఉన్నారో లేదా వారు ఏ గోత్రానికి సంబంధించిన వారో ఆ పేర్లు వచ్చేటట్టుగా ముద్రగా కలిగినది వంశముద్ర. ఇక ప్రబంధముద్ర. ప్రబంధం అంటే ఏదైనా ఒక రచన, ఆ రచన దేనికి సంబంధించినది, రచనా శైలి దేనికి సంబంధించినది అనేది. ఉదాహరణకి తిల్లానా, తిల్లానద్రిం అనేది ఒక తిల్లానా పేరే వచ్చేటట్టుగా ఉండేది. ఇది ప్రబంధముద్ర. తర్వాత నాయక ముద్ర. ఒక పదంలోని, ఒక అక్షరంలోని లేదా ఒక విషయంలోని, ఒక రచనలోని తాను నమ్మిన దైవం పేరు వచ్చేటట్టుగా నాయకుడిగా ఉండే పేరు వస్తుంది. అది క్షేత్రయ్య రచనల్లో పదాల్లోని తాను ఇష్టదైవమైన మువ్వగోపాల అనే పేరుతోటి నాయక ముద్ర వస్తూ ఉంటుంది. అది క్షేత్రయ్య రచనలో ఉంటుంది. ఇక స్థలముద్ర లేక క్షేత్రముద్ర. ఏదైనా ఒక స్థలంకి సంబంధించినది ఒక రచన అయితే ఆ స్థలం పేరు వచ్చేటట్టుగా. ఉదాహరణకి త్యాగరాజస్వామి అనేక పంచరత్నాలు రచించారు. వాటిల్లో కోవూరు పంచరత్నాలు అని ఉన్నాయి. ఆ కోవూరు సుందరేశ అనేది ఒక కృతుల్లోని వచ్చేటట్టుగా ఉండేది. అది క్షేత్రముద్ర లేక స్థలముద్ర అంటారు. ఇక బిరుదు ముద్ర. ఏదైనా వాగ్గేయకారునికి వచ్చే బిరుదుని దాంట్లో ప్రస్ఫుటింపజేస్తే దాన్ని బిరుదు ముద్ర అనేది ఉంటుంది. ఇక లక్షణ గ్రంథ ముద్ర అనేది ముఖ్యంగా త్యాగరాజస్వామికి సంగీత స్వరార్ణవం అనేది నారదుల వారు ఇచ్చారు కాబట్టి ఆ సంగీత స్వరార్ణవం చదివాక తాను చేసిన కృతులు స్వరరాగ సుధారస అనే కృతిలో స్వరార్ణవ అనే పేరు వస్తుంది. దాన్ని లక్షణ గ్రంథ ముద్ర అని అన్నారు. ఇక కదంబ ముద్ర. ఒక పేరు కాకుండా ఎక్కువ పేర్లతోటి ఉన్నది కదంబ ముద్ర. ఉదాహరణకి స్వాతి తిరునాళ్ అనే వాగ్గేయకారులు చేసినది కదంబ ముద్ర. పంకజనాభ, సరోజనాభ, సరసిజనాభ, పద్మనాభ ఇలా అనేక పేర్లతోటి ఉన్నది ముద్రగా కలిగి ఉన్నది కదంబ ముద్ర. ఇప్పటి వరకు 12 రకాల ముద్రల్ని మనం తెలుసుకున్నాం. వాగ్గేయకారులు తమ రచనల్ని ఇతరులకి అందింపజేసేటప్పుడు తమదిగా తెలుసుకోవాలి అంటే ఒక ముద్రని ఏర్పాటు చేశారు కాబట్టి ఇవన్నీ
సంగీత వాగ్గేయకార ముద్రలుగా పరిగణింపబడ్డాయి, మనందరం తెలుసుకోవాలి. అస్మద్గురుభ్యో నమః.